నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం తెలంగాణలోని అతి పురాతనమైన మందిరాలలో ఒకటి శ్రీ సోమేశ్వరాలయంకి వచ్చామనండి. ఇప్పుడు మనం అదే మందిరంలో ఉన్నాము. ఈ మందిరం అనేది మనకు కొలనుపాకు విలేజ్, యాదాద్రి డిస్టిక్ ఉందండి. ఇది హైదరాబాద్ నుంచి దాదాపు మనకు ఒక 80 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అయితే ఈ వీడియోలో ఈ మందిరానికి సంబంధించిన పూర్తి వివరాలు, చరిత్ర, విశిష్టతలు, దాంతోపాటు మనం ఈ మందిరానికి సంబంధించిన ప్రతి వివరాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో మాత్రం మొత్తం చూడండి. ఆ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ పుణ్యక్షేత్రం రవణసిద్ధేశ్వర శ్రీ సోమేశ్వరాలయం అని పిలువబడుతుందండి. చాణుక్యుల మహత్యాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర శైవ క్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొనులుపాక గ్రామంలో ఉందండి. ఈ మందిరం హైదరాబాద్ నుండి దాదాపు 80 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మందిరానికి సంబంధించిన లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఈజీగా ఈ మందిరాన్ని చేరుకోవచ్చు. ఇక ఈ మందిరానికి సంబంధించిన చరిత్ర గురించి మాట్లాడుకుంటే, ఈ దేవాలయం చాణుక్యుల కాలంలో సుమారు 800 నుంచి 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని మనకి చరిత్ర చెప్తుందండి. ఈ ఆలయంలోని ప్రధాన దేవత స్వయంభూ శ్రీ సోమేశ్వరాయ శివలింగం. చారిత్రకంగా చూసుకుంటే గనక ఈ మందిరాన్ని కొలనుపాక 1000 లింగాల గుడి అని కూడా పిలుచుకుంటారు. ఆ కాలంలో చాణుక్య రాజులు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కలిసి ఈ 1000 శివలింగాలను ప్రతిష్ఠించారని మనకు చరిత్ర చెబుతుంది. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారంగా, అంటే చరిత్ర కనుక మనం చూసుకుంటే, ఈ ప్రాంతంలో, ఈ కొలనుపాకు ప్రాంతంలో మనకి జైన్లు ఉండేవాళ్ళండి. జైనిజం అనేది ఇక్కడ పుట్టింది తెలంగాణలో. సో 4వ శతాబ్దానికి ముందు ఇక్కడ మనకి మందిరం అనేది కట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న కట్టడం అనేది 8 సంవత్సరాల క్రితం అనమాట. అయితే జైనిజం అయిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాణుక్యులు వచ్చారండి. చాణుక్యులు పరిపాలించారు. చాణుక్యులు ఈ మందిరాన్ని కట్టారండి. దాదాపు 800 సంవత్సరాల పురాతనమైన మందిరం అండి. లోపల మనకి స్వయంభూ లింగం కూడా ఉంది, సోమేశ్వరాలయం లింగం కూడా ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 12 గంటల తర్వాత కనుక మీరు వస్తే స్వామివారి అభిషేకం చేసిన తర్వాత మనం లింగాన్ని ముట్టుకోవచ్చు అండి. ఇప్పుడే నేను దర్శనం చేసుకొని వచ్చాను. చాలా చాలా అద్భుతమైన భావన నాకు కలుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు అన్నీ మనకి పురాతనమైన పిల్లర్స్ మీకు కనిపిస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ కట్టడాలన్నీ కూడా మనకి 800 సంవత్సరాల క్రితం కట్టడం అని. ఇక్కడ చూస్తే కనుక మీరు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఇది కూడా మనకి తవ్వకాలలో దొరికిన విగ్రహం. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఈ రాతి పిల్లర్ చూస్తే కనుక ఇది కూడా ఆ సమయందనమాట. ఇక్కడ మనకు వినాయకుడు, ఓకే, మీకు ప్రతి చోట్ల మీకు ఇక్కడ తవ్వకాలలో దొరికిన విగ్రహాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి. చూడొచ్చు మీరు ఇక్కడ మనము చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ పిల్లర్స్ అన్నితో పాటు మీకు ఇక్కడ విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అన్ని విగ్రహాల దగ్గర మనకు ఇది చూడండి, ఇక్కడ చాముండ 13th century AD, ఓకే, ఇట్లా మీకు మనకి ఇక్కడ అన్నీ కూడా దీని సంబంధించిన వివరాలు ఇక్కడే మనకి ఉంటాయి. చూడండి, ఇది 12th century AD అనమాట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇది తవ్వకాలలో దొరికింది. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉండింది ఆలయం. మనకి హైదరాబాద్ నుంచి కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే అండి. నేను లొకేషన్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా ఈ ఆలయాన్ని మాత్రం దర్శించుకోండి. ఇంకా కొన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దేవాలయం ఒక శిల్పకళ, మంటప విధానం, ఒక ప్రాచీన శిల్పకళ సంపదను ప్రతిబింబిస్తుంది. ఆలయ ప్రాంగణంలో సాలగ్రామ రాయులు మరియు సనగల బసవన్న విగ్రహాన్ని కూడా మీరు చూడొచ్చు. మేము ఈ మందిరానికి మధ్యాహ్నం 12:30కి చేరుకున్నామండి. స్వామివారి అభిషేకం అయిన తర్వాత భక్తులను స్వామివారి లింగాన్ని ముట్టుకొని ప్రార్థించే అవకాశం కూడా ఇక్కడ లభిస్తుంది. ఈ దేవాలయం చుట్టూ ఇంకా చాలా చిన్న ఆలయాలు, అనేక ఉపాలయాలు, పురాతన శిల్పాలను మనం చూడొచ్చండి. ప్రధాన మందిరం పక్కనే శ్రీ సోమేశ్వర లింగం ఇప్పుడు మనం దర్శించుకుందాం. సో మనము మెయిన్ గోపురానికి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా వెనకాల, ఇదే సోమేశ్వరాలయం. ఇక్కడున్న లింగం
దాదాపు 200 సంవత్సరాల పాతలింగం అనమాట. ఇది స్వయంభూ క్షేత్రం అండి. అయితే మనం లోపలికి వెళ్ళి ఆ స్వామివారి లింగం ఎలా ఉంటుందో, ఇక్కడ చూస్తున్న నంది, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. లింగం ఎంత అద్భుతంగా ఉంది చూడండి లింగం. ఇప్పుడు నేను లోపల కూడా వెళ్ళొచ్చు. చూడండి, అయ్యా శివయ్య అందరినీ అనుగ్రహించయ్యా. ఇదే అండి మెయిన్ లింగం. మీరు స్టార్టింగ్ ఎంట్రన్స్ చూపించాను కదా, దాని తర్వాత ఇక్కడికి వస్తే కనుక మీరు ఈ లింగాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అయ్యగారు కూడా ఉంటారు. మీరు లోపల ఈ మందిరం చూస్తున్నారు కదా మీరు, ఈ మందిరం అనేది ఇక్కడ లోపల మనకి అభిషేకం జరుగుతుందన్నమాట. సో ఇదేనండి లింగం. అయితే మనం ఆనావాతిలాగా నంది చెవుల మధ్యలో నుంచి స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అయితే మనకి మెయిన్ గోపురం వచ్చేసి అదే అండి. ఓకే, ఇక్కడ మనకి వీరభద్ర స్వామి మందిరం కూడా ఉంది. ఇది చూస్తే కనుక మనకి ఇక్కడ మనకి 15 పిల్లర్లు ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఆ సమయంలో కట్టిన కట్టడాలు అనమాట. లోపల కూడా మనకి లింగం దర్శనం ఇస్తుంది, స్వామివారి లింగం. అయితే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. చూడండి ఎంత పురాతనంగా ఉంది చూడండి మందిరం. ఎంత పురాతనంగా ఉంది చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ లింగం కూడా మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వకాలలో, ఇదే ప్రాంతంలో తవ్వకాలలో ఈ విగ్రహం కూడా మనకి బయటపడిందండి. అయితే ఇది కూడా స్వయంభూ లింగమే అండి. అయితే ఇక్కడ ఉన్న అన్ని లింగాలు కూడా ఆ సమయంవి, అవన్నీ స్వయంభూ లింగాలు. ఇక్కడ మీరు అన్ని లింగాలను దర్శనం చేసుకోవచ్చు. మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ మనకి సపరేట్ టికెట్ అనడము, అభిషేకానికి టికెట్ అలాంటిది ఏం లేదండి. మీరు స్వామివారిని పొద్దున్న సాయంత్రం వరకు ఎప్పుడైనా మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ వీరభద్ర స్వామి కూడా మనకి మెయిన్ గోపురం పక్కనే మందిరం ఉంటుంది, ఇది కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. శ్రీ సోమేశ్వరాలయాన్ని దర్శించుకున్న తర్వాత ఈ మందిరం నుంచి 1 కిలోమీటర్లోనే మనకి జైన్ టెంపుల్ ఉంటుందండి. మీరు ఆ జైన్ టెంపుల్ను కూడా దర్శించుకోవచ్చు. సో మనం సోమేశ్వరాలయం దర్శనం చేసుకున్న తర్వాత ఇది జైన్ టెంపుల్ అండి. అక్కడి నుంచి ఇక్కడ ఒక 1 కిలోమీటర్లో మనకి ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. అయితే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు తెలంగాణలో 4వ శతాబ్దానికి ముందు ఇక్కడ జైనిజం ఉండేది. ఆ సమయంలో ఇక్కడ మనకు ఈ మందిరం కట్టడం జరిగిందండి. సో ఈ మందిరం చూస్తున్నారు అయితే లోపల మనకి వీడియో ఫోటోగ్రఫీ అలౌ లేదండి. ఈ మందిరం లోపటే మనకు 3 భగవాన్లు ఉన్నారండి. మహావీర్ భగవాన్, రిషభదేవ్ భగవాన్ మరియు నిమినాథ్ భగవాన్ అండి. లోపల మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ మందిరం లోనికి వెళ్ళాలంటే కొన్ని నిబంధనలు, నియమాలు మనం పాటించాలి యాజ్ పర్ జైనిజం. ఆడవాళ్ళు అయితే పైనుంచి కొంగేసుకోవాలండి. మగవాళ్ళు అయితే కొల ఖర్చు ఉంటే కనుక తల కవర్ చేసుకోవాలి. లోపల మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ మందిరం చూస్తే కనుక అక్కడ మనకి పద్మావతి దేవి అమ్మవారు ఉంటారు. ఇక్కడ మనకి ఇంకొక మందిరం ఉందండి, ఇది దర్శనం చేసుకోవచ్చు. లోపల ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉందండి. అసలు మీరు చూస్తే కనుక చాలా పాజిటివ్ వైబ్స్ అనేది మీకు వస్తాయన్నమాట. ఇక్కడి నుంచే మనం ఈ జైన్ మందిరాన్ని దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ అనేది మనకి పొద్దున మనకి 6:30కి ఓపెన్ అవుతుంది. సాయంత్రం మనకి 8:30 వరకు ఉంటుందండి. అయితే మీరు ఆ స్వామివారిని సోమేశ్వరాన్ని దర్శనం చేసుకున్న తర్వాత జైన్ టెంపుల్కి వచ్చి ఈ భగవాన్లను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ జైన్ టెంపుల్తో మా ఈనాటి దర్శనం పూర్తవుతుందండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి భక్తుడికి ఈ స్వయంభూ శ్రీ సోమేశ్వరాలయ దర్శన అనుగ్రహం కలగాలని శివయ్యని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో మొత్తం చూసినందుకు. ఈ సోమేశ్వరాలయ మందిరం గురించి ఎలాంటి వివరాలైనా కూడా మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కమెంట్కి రెస్పాన్స్ చేస్తాను. ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.